హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీ డిజైన్ ఒకటైతే చేద్దామనండి. దానికి మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చి నేను ఇలా బిగ్ సైజులో ఉన్న బీడ్స్ తీసుకున్నా అండి. వీటి సైజు వచ్చి ఇలా చూసుకోవడమే, మనం పల్స్ సైజు మీటర్లో ఉంది కదా. అంతే 10 mm వస్తుంది. ఓకేనా, 10 సైజ్ తీసుకున్నాము. దాని తర్వాత చిన్న బీడ్స్ కావాలి, ఇంకా కొన్ని లీవ్స్ కొన్ని ఇలా వైట్ బీడ్స్ కొన్ని తీసుకున్నాను. వీటితోటి ఒక మంచి డిజైన్ అయితే చేసుకుందామండి. ముందుగా మనము శారీ పైన వచ్చి 2 ఇంచెస్కి ఒకటి డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 8 లైన్స్ తీసుకోండి. ఓకేనా, 8 లైన్స్ తీసుకొని నీడిల్కి ఎక్కించేసి ముడేసేసుకొని శారీకి ముడేసేయండి. ఇలా శారీకి ముడేసేసుకున్న తర్వాత ఈ బిగ్ వన్ పల్ తీసుకోండి. ఆ తర్వాత లీఫ్ ఒకటి తీసుకొని టాజల్ తీసుకొని ఇంకొక లీఫ్ తీసుకొని దీనిని నీడిల్ని ఈ బిగ్ వన్ పల్ లోపలికి పెట్టేసి పైకి తీసి ఈ లీవ్స్ రెండు పక్కకి వచ్చేలాగున, అంటే ఎదురెదురుగా వచ్చేలాగున చూసుకొని స్టిఫ్గా ఉండేటట్టుగా చూసుకోండి. టాజల్ కూడా ఇలా స్టిఫ్గా ఉండేటట్టుగా లాగేసి ముడేసేయండి. ఓకేనా, ఫస్ట్ దీనికి ఒక ముడేసిన తర్వాత శారీకి కుచ్చేసి మళ్ళీ ఇంకొక ముడేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ శారీకి బీడ్కి మధ్యలో కూడా ఇంకొక ముడేసేసి ఇలా బీడ్ లోపల నుంచి తీసి కట్ చేసుకోండి. ఓకేనా, ఇలా వచ్చేసి మనము టాజల్స్ అన్నీ కూడా ఇలా కట్టుకోవచ్చండి. సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. డిజైన్ వచ్చేసి మనకి నీట్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ బీడ్స్ వాడకుండా సింపుల్ వేలోనే ఇదైతే అయిపోతుంది. మనకు ఇది కూడా ఒక బొమ్మలాగే కనబడుతుంది కదా. ఓకేనా, ఇలా అయితే ట్రై చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న తర్వాత కూడా మనకి ఒకవేళ గ్యాప్ అనిపించింది అనుకోండి, మనము ఇంకొకటి కూడా ట్రై చేయొచ్చు. ఈ డిజైన్కి టాజల్ ఎంత చిన్నగా ఉంటే అంత క్యూట్గా వస్తుంది. టాజల్స్ వచ్చేసి చిన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఒకవేళ దీంట్లోనే మనము ఇంకో డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే బాగుంటుందండి. మీరైతే ఇలా ట్రై చేసుకోండి. దగ్గరగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇది నేను 2 ఇంచెస్కి దూరం పెట్టేశాను అనమాట. ఓకేనా, ఇలా కట్టుకున్న తర్వాత ఈ మధ్యలో కూడా మనము ఇంకొక ప్లాన్ చేసుకోవచ్చు 1 ఇంచ్ దగ్గర. అదేంటనంటే ఫస్ట్ ఇవి వచ్చేసి ఒక 6 బీడ్స్ తీసుకోండి. 6 బీడ్స్ తీసుకోండి. ఫస్ట్ 6 బీడ్స్ తీసుకున్న తర్వాత 2 కలిపి ముడైనా వేసుకోండి, లేదా ఇలా దారాల మధ్యలో నుంచి అయినా సరే నీడిల్ తీయండి. ఓకేనా, తీసిన తర్వాత దీన్ని స్టిఫ్నెస్ కోసము మళ్ళీ ఒకసారి వెనక్కి తిప్పి ఇలా లాగేసేయండి. తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని దీని మధ్యలోకి రానివ్వండి. మనం 6 బీడ్స్ తీసుకున్నాం కాబట్టి అటు 3 ఇటు 3 వచ్చేలాగా మధ్యలో ఇది వచ్చేటట్టుగా చూసుకోండి. వచ్చిన తర్వాత ఇలా ఈ బీడ్కి మధ్యలో దారం ఉంటుంది కదా అండి, దానికి ఒక 3 వేసేసుకోండి చిన్నది ఇట్లా. ఓకేనా, అప్పుడు ఇది మనకి ఇట్లా ఉండిపోతుంది అన్నమాట. ఓకేనా, దాని తర్వాత మళ్ళీ ఈ బీడ్ లోపలనే నీడిల్ కుచ్చేసి ఇలా ముడేసుకోండి మధ్యలోకి. ఓకేనా, ఈ పూసకే రావాలి ముడి. ఓకేనా, మధ్యలో ఇగో ఇలా వస్తుంది మనకి. ఓకేనా, ఇలా మధ్యలోకి వచ్చిన తర్వాత
బీడ్ పెట్టేసేయండి, ఇదే బీడు కిందికి పెట్టేసేయండి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ లాగా వస్తుందన్నమాట. ఇలా ఇలా అయితే వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత దీనిపైన 2 లీవ్స్ పెట్టండి, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వచ్చేటట్టుగా 2 లీవ్స్ పెట్టుకొని ఇంకొక బీడ్ తీసుకోండి ఇలా. ఓకేనా. ఇంతే, ఇలా చేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటుందండి. కాకపోతే ఈ డిజైన్స్ వచ్చి పట్టు చీరల కంటే కూడా ఫ్యాన్సీ వాటికి బాగుంటాయండి. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఓకేనా. ఈ లీవ్స్ లేకపోయినా కూడా ఓన్లీ వీటితో అయినా సరే మనం చేసేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఇది చూడ్డానికి ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంటుంది కదా, అది ఫ్యాన్సీ వాటికి చాలా బాగుంటాయి అన్నమాట. మనం ఎక్కువ చేసుకోం కదా ఫ్యాన్సీ వాటికి, కొంచెం తక్కువ చేసుకుంటాం కదా, అలా అన్నమాట. బాగుంటాయి, ట్రై చేయండి. ఒకవేళ మీకు ఓకే అనుకుంటే దీన్ని యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నా, అంతే. ఓకేనా. ఇలా చేసుకున్న దాన్ని మనం మధ్యలో పెట్టేసుకోవచ్చు అండి. కాకపోతే కొంచెం గ్రాండ్గా వస్తుంది, పూసలు ఎక్కువైపోతాయి, కాకపోతే ఇంకా వెయిట్ ఉంటుంది అన్నమాట. అలా లేకుండా ఉండాలని అంటే అవాయిడ్ చేసేయండి. కాకపోతే మీకు ఏదైనా ఒక ఐడియా వస్తుంది కదా అనేసి చూపిస్తున్నా, అంతే. కావాలంటే నేను దీన్ని మళ్ళీ ఇంకో వీడియో చేయొచ్చు, అంటే 2 వీడియోస్ వస్తాయి నాకు. ఈ డిజైన్ ఒకటి చేసేసి వదిలేయచ్చు, ఇది రేపు కూడా చేయొచ్చు. కానీ ఎందుకు అని అంటే టైం వేస్ట్ అవ్వకుండా నేను రేపు ఇంకొకటి ఆలోచించుకుంటా కదా, అలా అన్నమాట. ఓకేనా. మన ఛానల్లో వచ్చేసి కొత్త డిజైన్స్ వస్తుంటాయండి, మంచిగా యూస్ఫుల్గానే ఉంటాయి. అలాగే ఇంకా చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయి. మనకి దొరికే మెటీరియలే అండి, నేను అయితే కొత్తవైతే ఏం తీసుకురావట్లేదు కూడా. ఓకేనా. ఉన్న వాటితోటే మనము గ్రాండ్గా తయారు చేసుకోవచ్చు. అది కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు. నిన్న అల్లాను కదా బుట్ట ఒకటి, అంతా బీడ్స్ వరకు నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. అందరూ చేసుకోవాలనేం లేదు, ఎవరికి ఏది యూజ్ అవుతుందో అది వాళ్ళు చూజ్ చేసుకుంటారు. నా పని ఏంటి, నేను కూడా అంతే, అన్నీ చేసుకుంటూ పోవడమే. నాకు ఏ శారీకి ఏది చేయాలనిపిస్తే అది చేస్తూ పోతూ ఉంటా. మీకు నచ్చితే చేయండి, నచ్చకపోతే అవాయిడ్ చేసేయండి. ఓకేనా. అంతే అండి. ఇంకా ఇవాళ డిజైన్ అయితే ఓకేనా. మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, నా ఛానల్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈజీ ప్రాసెస్లోనే ఉంటున్నాయి కాబట్టి ఆ విషయం మీకు తెలిస్తే అర్థమైతే ఇలా చేసుకునే వాళ్ళకి ఎవరికైనా సజెస్ట్ చేయండి, ఈజీగా నేర్చుకుంటారు వాళ్ళు కూడా. ఓకే అండి, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా షేర్ కూడా చేసి హెల్ప్ చేయండి. ఇంకా అంతే, ఇది ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా. ఇలా కొత్తగా ఏమన్నా ట్రై చేయొచ్చా లేదా అన్నది మీ కామెంట్స్తోనే కదా నాకు అర్థమయ్యేది. చెప్పండి, చూద్దాం. చున్నీలకి కూడా బాగుంటుందండి, దుప్పట్టాలకి కానీ లేకపోతే బ్లౌజ్ హ్యాంగింగ్స్కి కానీ. ఇవి హ్యాంగింగ్స్, బ్లౌజ్ హ్యాంగింగ్స్కి అయితే ఇంకా బాగుంటాయి. లెహెంగా హ్యాంగింగ్స్ అంటే కాస్త పెద్దగా పెట్టుకుంటాం, కానీ బ్లౌజ్ హ్యాంగింగ్స్ బాగుంటాయి. ఇంకా స్లీవ్స్ డిజైన్కి బాగుంటుంది, బోర్డర్ డిజైన్కి బాగుంటుంది కదా. ఇలా డిఫరెంట్గా మనం ఏదో ఒక దాంట్లో అయితే మనము వర్క్ చేస్తూనే ఉంటాం కదా, ఎందులోనైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చండి. ఇది మీరు కొంచెం ఆలోచించండి, మీకే అర్థమవుతుంది కదా. ఒక ఐడియా ఇచ్చా నేను మీకు, అంతే. దాన్ని ఖచ్చితంగా చీరకే కుట్టాలని గ్యారంటీ అయితే ఏం లేదు. మనకు వచ్చే ఆలోచనను బట్టి మనం దాన్ని రకరకాలుగా మార్చుకోవచ్చు కదా. ఇలా చీరకు ఎలా వేసుకుంటారా, ఇలా ఎవరైనా వాడతారా అనే కంటే అది ఎందులో బాగుంటుందో మీరు ఆలోచించి సజెస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా.
ఇవి లీవ్స్ అయితే ఇలానే ఏముండవు, కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, అయినా కూడా బాగుంటుంది. ఓకేనా. 2 నచ్చకపోతే 1 లీఫ్ పెట్టేసేయండి, ఏమవుతుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందామండి. బాయ్.